ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 91:15. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి దినమున అనుగ్రహిస్తూ ఉన్నారండి. శ్రమలో మనకి తోడై ఉండి మనకి ఆ శ్రమ నుండి విడిపించి మనల్ని గొప్ప చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ యొక్క వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నది ఎవరు అంటే దేవుడు, మనుషుడు కాదు కదండి. ఆయన ఇచ్చిన మాట తప్పకుండా మన జీవితంలో నెరవేర్చే దేవుడు, మహాదేవుడు మనకి దినమున అనుగ్రహిస్తూ ఉన్నారు. మనము ఏ శ్రమల నుండి మనము వెళ్తూ ఉన్నామో వాటిని అన్నిటినీ కూడా విడిపించి మన యొక్క జీవితంలో ఆయన ఎల్లప్పుడూ కూడా మనకి సహాయకుడుగా ఉండి ఆ యొక్క శ్రమలలో నుండి మనల్ని గొప్ప చేస్తాను అంటూ ఉన్నారు. మనమందరము చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎంతకాలము మన జీవితంలో ఈ శ్రమ ఎంతవరకు మనల్ని ఇలాగ బాధిస్తూ ఉంటుంది అని ఎంతో బాధపడుతూ కుంగిపోతూ ఉంటారు. అయితే దేవుడు ఈ దినమున అంటూ ఉన్నారు, నేను వారికి తోడై ఉండి వారిని గొప్ప చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అవునండి, మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఎల్లప్పుడూ కూడా ఆయనకి మొరపెడుతూ ఉన్నాము. ప్రభా, మా శ్రమల నుండి ఈ యొక్క బాధల నుండి మమ్మల్ని లేవనెత్తండి ప్రభా అని మనము ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాము. మా జీవితంలో మీరే మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి ఈ యొక్క స్థితి నుండి మమ్మల్ని లేవనెత్తండి అని మనము కోరుకుంటూ ఉంటాము. అందుకనే దేవుడు ఈ దినమున అంటూ ఉన్నారు, శ్రమలో నీకు తోడై ఉండి నీకు గొప్ప చేసేదను. ఎందుకు అంటే నీవు నాకు మొరపెడుతూ ఉన్నావు కనుక నేను తప్పకుండా నీ యొక్క జీవితంలో ఎల్లప్పుడూ తోడుగా ఉండి సహాయం చేస్తాను అని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన తోడు, ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ కూడా మీకు ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన, మా యొక్క శ్రమల నుండి విడిపించే దేవుడు మీరే నాయన, మమ్మల్ని గొప్ప చేసే దేవుడు మీరే నాయన. ఇంకా ఏ మార్గము కూడా లేదన్నా ప్రభువా, మీరే మాకు అన్ని విషయాలలో సహాయం చేసే దేవుడు అని మరొక్కసారి రుజువుపరుచుకుంటున్నందుకు మీకు వందనాలు. మా యొక్క మొర మీరు ఆలకించి మాకు ఉత్తరము అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డలు, వారి యొక్క కుటుంబాలు, భవిష్యత్తు, వారి యొక్క జీవితాలలో మీరే సహాయం చేయండి నా ప్రభు. వారి ఉద్యోగంలో, వారి పనుల్లో, వారి ఆరోగ్యంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నిటిని మీరు అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీర్చి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా నేనన్నారు, మీ కృపని అనుగ్రహించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండాలని సహాయం చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ఈ వీడియో చూస్తూ ఉండగా నా ప్రభు ఏకీభవించే వారందరికీ కూడా మీరు సెలవిస్తూ ఉన్నారు నా ప్రభు. ఎవరైతే ఏకీభవిస్తారో వారి జీవితంలో కార్యాలు చేస్తానని నా ప్రభు వీడలు ఏకీభవిస్తుండగా మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. యేసయ్యా, నాయన, నా తండ్రి, నా యొక్క బోర్డర్స్లోని నాయన సైన్యం అంతా కూడా సురక్షితంగా ఉండడానికి మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను. మా యొక్క నాయకులకి జ్ఞానం అనుగ్రహించి చక్కటి పరిపాలన అందించడానికి సహాయం చేయండి. ఆయన ధరలు పెరగకుండా సహాయం చేయండి. కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వారికి కాంట్రాక్ట్ చక్కగా దొరికి మంచిగా పనులు చేయడానికి సహాయం చేయండి. వారి బిల్లుస్ కూడా మంచిగా అవ్వడానికి సహాయం చేయండి నా ప్రభు.
యేసయ్యా నాయన ఎవరైతే నాయన యాక్సిడెంట్స్ అయ్యాయో వారందరూ త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ఎవరికి కూడా ప్రాణ అపాయం రాకుండా సహాయం చేయండి నా ప్రభు. యేసయ్యా 2 వీలర్ 4 వీలర్ బస్సెస్ ట్రైన్స్ ఏరోప్లేన్లో ప్రయాణిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి నాయన మీరే సురక్షితమైన ప్రయాణము వారికి అనుగ్రహించండి నాయన. యేసయ్యా నాయన నా తండ్రి నా ప్రభు ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలకి తోడై ఉండండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి నా ప్రభు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి నా ప్రభు. ఎవరిళ్ళల్లో ఏ యొక్క శ్రమ ఉన్నదో వాటిని ఆయన మీరే తీసివేసి వారి జీవితంలో గొప్పగా ఉండడానికి వారికి సహాయం చేయండి. భార్యాభర్తల మధ్యలో గొడవలు తీసివేయండి నా ప్రభు. పేరెంట్స్కి బిడ్డలకి సమాధానము అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ నాయన సంతోష సమాధానముతో జీవించడానికి మీ కృపని అనుగ్రహించండి. ఎవరికి కూడా కరోనా రాకుండా సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. మీ యొక్క కృప ప్రతి బిడ్డకి అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.